బాబు గారే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు అంత. ఇంకోటండి, మీ అనుభవం దృష్ట్యా చెప్పండి. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో జనసేనతో కలిసి ఈసారి పోటీ చేశారు. లాస్ట్ టైం అదే జనసేన పార్టీ తరఫున నాగబాబు గారు పోటీ చేయడంతో మీరు ఎంపీగా ఓడిపోయారు కదా. ఈసారి అదే పార్టీ మీది కలుస్తుంది. ఎలా ఉండబోతుంది ఆ రెండు జిల్లాల్లో? రెండు జిల్లాలు బాగుంటుందండి. 2014లో ఏ విధంగా గెలిచామో 14, 15 ఈసారి కూడా 15 ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 గెలుస్తాం. నేను లాస్ట్ టైం ఓడిపోయానంటే నాగబాబు గారు ఒక కారణం, పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు భీమవరం పెట్టడం ఇంకొక కారణం. పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా నాకు భీమవరంలో నా ఉండిలో నాకు 25,000 మెజార్టీ వస్తే భీమవరంలో నాకు 40,000 మెజార్టీ వస్తుంది. భీమవరం పబ్లిక్ కూడా నన్ను బాగా అంత ఆదరిస్తారు. పవన్ కళ్యాణ్ భీమవరం కంటెస్ట్ చేయకపోయినా నేను గెలిచేవాడిని. అటు నాగబాబు గారు, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉన్నారు కదా నాకు. మా ఉండి అంటే భీమవరం చుట్టూరు ఉంటుంది, ఆ ఇన్ఫ్లుయెన్స్ అంతా అక్కడ ఉంది. నాగబాబు గారేమో మొత్తం టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా తీసుకెళ్ళిపోయారు. ఈసారి నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు గారు పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంటుందండి. ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తారు. మీరే గెలిపిస్తారు? గెలిపిస్తారు. అది మన ఈసారి జనాలు ఏదో లెక్కలేస్తున్నారు కానీ పోలరైజేషన్ అవ్వదు, జనసేన ఓటు టీడీపీకి పడదు, టీడీపీ జనసేన పడదని లేదు కళ్ళగా అంటున్నారు. కానీ అటువంటి పరిస్థితి ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు మీద ఏదైతే మనకి ఇబ్బంది వచ్చిందో, అక్రమ అరెస్ట్ చేసినప్పుడు ఆయన వచ్చి స్పందించిన తీరును కూడా తెలుగుదేశం కేడర్ అంతా కూడా గమనిస్తుంది. ఖచ్చితంగా కష్టకాలంలో ఆయన ఎదురుకొచ్చారని ఆలోచన అందరికీ ఉంది. బాగా జరుగుతుంది. టీడీపీ ఓటింగ్ అంతా జనసేనకి వెళ్తుంది, జనసేన ఓటింగ్ అంతా టీడీపీ వస్తుంది. కానీ ఒక కన్ఫ్యూజన్ ఉంది కదండి. అంటే జనసేన ఎంటర్ అవడం వల్ల ఆ పొత్తు వల్ల ఎంత లాభిస్తుందో అదే విషయంలో పార్టీలో అంతర్గత కలహాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు చాలామంది జనసేనకి సీట్లు ఇవ్వాలి, ఇచ్చే క్రమంలో మీలాగా టీడీపీ నేతలు చాలామంది ఆ సీట్లను త్యాగం చేయాల్సి ఉంటుంది. అలా త్యాగం చేసే క్రమంలో మేము ఇన్నేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడితే మా సీట్ని జనసేనకి ఇవ్వాల్సి వస్తే ఇదని వాళ్ళ నుంచి కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం లేదా? ఉంటుందండి, కొంత ఇబ్బంది ఉంటుంది. ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. ఇంతకాలం మనం పార్టీ కష్టపడ్డాం, పార్టీ ఏమో మనకి అలయన్స్లో అటు వెళ్ళిపోయింది. మనం ఏంటి అనేది ప్రతి లీడర్కి తన స్థాయిలో తను ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇబ్బంది అయితే ఉంటుందండి. కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తు అనేది మనకి అనివార్యం. రాష్ట్రం ఇప్పటికే అధోగతి పాలైపోయింది, అంధకారంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మన ఉమ్మడి ప్రభుత్వం వస్తే, బాబు గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం గాడిలో పడి ఏదో ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. లేదంటే పూర్తిగా సర్వనాశనం